వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మన మహాభారతంలోని శిఖండి అనే స్త్రీ పురుషునిగా ఏ విధంగా మారింది, అలాగే శిఖండి భీష్మునిపై పగ ఏ విధంగా తీర్చుకుందో తెలుసుకున్నాం కదా. మరియు భీష్ముడికి అర్జునుడికి మధ్య యుద్ధం ఎంత ఘోరంగా జరిగిందో కూడా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం భీష్ముని చివరి దశ మరియు భీష్మునికి అర్జునుడు అంపశయ్య ఎలా ఏర్పాటు చేశాడు, అలాగే అర్జునుడు భూలోపలున్న పాతాళ గంగను పైకి ఏ విధంగా తీసుకొచ్చాడు, ఎవరి కోసం తీసుకొచ్చాడు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అర్జునుడు వేసిన అశని పాతాల వంటి దివ్య బాణాలు భీష్ముని ఒంటి నిండా గుచ్చుకున్నాయి. భీష్ముడు ఆ బాణాల తాకడికి తట్టుకోలేక రథం నుండి కుప్పకూలిపోయాడు. అప్పుడు భీష్ముడు అర్జునుడితో ఈ విధంగా అంటున్నాడు, నాయనా అర్జున, ఇక రథం మీద నేను నిలవలేను, నాకు విరోచితమైన ఒక శయ్యను ఏర్పాటు చేయి నాయనా అని భీష్ముడు మరణ వేదనతో అటు ఇటు ఊగుతూ రథాన్ని పట్టుకొని అడిగాడు అర్జునుడిని. వెంటనే అర్జునుడు భీష్ముడి రథం ప్రక్కగా బాణాలతో ఒక పెద్ద అంపశయ్యనే ఏర్పాటు చేశాడు. ఆ అంపశయ్యపై భీష్ముడిని తూర్పుకి తల నిలిచేటట్టు, పడమటికి కాళ్ళు సాగేటట్టు, పడమటి దిశకు వ్రాలే సూర్యబింబంలాగా అంటే అస్తమించే సూర్యుడి మాదిరిగా రథం మీద నుండి అంపశయ్య మీదకి వాలాడు భీష్ముడు. తల ఒరిగిపోకుండా అర్జునుడు నేర్పుగా తన బాణాలను ప్రయోగించి తాతకు తలగాను ఏర్పాటు చేశాడు బాణాలతోటి. అదే సమయంలో ధర్మరాజు ఇరుపక్షాలకు యుద్ధం విరమించవలసిందిగా హెచ్చరించి తమ్ముళ్ళతోనూ కొడుకులతోనూ బంధువులతో అక్కడికి వచ్చి కన్నీరు కారుస్తూ భీష్ముని పాదాల దగ్గర మోకరిల్లాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు అందరితోనూ కౌరవులతోనూ మరియు పాండవులతోనూ ఈ విధంగా అంటున్నాడు, చిరంజీవుల్లారా, కాలగతిని మార్చడం ఎంతవరకు ఎవరికి సాధ్యం కాదు. నన్ను గురించి మీరెవ్వరూ కూడా విచారించకండి. దుర్యోధనుడు ఇప్పటికైనా సంధి చేసుకుంటే ఇంతటితోనైనా జనక్షయం తగ్గిపోతుందని బాధగా ములిగాడు భీష్ముడు. శల్యచికిత్స చేయడానికి ధర్మరాజు చేత పిలువబడిన వైద్యులు సగౌరవంగా వారించి బహుమతులిచ్చి పంపించేసాడు భీష్ముడు. భీష్ముడు అర్జునుడు చూసి ఈ విధంగా అంటున్నాడు, కుమారా, నాకు చాలా దాహంగా ఉంది. దాహంతో నా నాలుక ఎండిపోతుంది. వీరమరణం కలిగిస్తున్నావు నాకు నువ్వు. ఈ వీరశయ్యను ఏర్పాటు చేశావు. భూమి మీద ఉండే జలం నాకు ఇప్పట్లో సేవించదగింది కాదు. నా కోసం పాతాళ గంగను రప్పించు తండ్రి అన్నాడు భీష్ముడు అర్జునుడితోటి. వెంటనే అర్జును భీష్ముని పాదాలకు నమస్కరించి మంత్రపూర్వకంగా దివ్యబాణాన్ని తన గాంధీవానికి అనుసాదించి భూమి మీదకి ప్రయోగించాడు అర్జునుడు. ఆ బాణం భూగర్భం లోపల చీల్చుకుని లోపలికి వెళ్ళి కొంచెం సేపటికి చిమ్మని గ్రోవు నుండి ఎగిసినట్లు పైకి ఎగిసి పవిత్రమైన పాతాళ గంగ భీష్ముని నోటిలో దారగా పడింది. ఆ మధుర జలంతో తృప్తిపడి భీష్ముడు అందరిని చూసి ఈ విధంగా అంటున్నాడు, నయనులారా, నేను నా తండ్రి ప్రసాదించిన వరం వల్ల స్వచ్ఛంద మరణం కలవాణ్ణి. ఇది దక్షిణాయనం. పుణ్యకాలమైన ఉత్తరాయణం వరకు ఇలాగే ప్రాణాలతో నిలుపుకుని ఉంటాను. ఇక మీరందరూ మీ శిబిరాలకు వెళ్ళి మీ ప్రయత్నాల్లో ఉండండి అని ఆశీర్వదించాడు భీష్ముడు కౌరవుల్ని పాండవుల్ని. ఇక్కడ ఒక విషయం, భీష్ముడు తాను మరణించాలనుకుంటే మాత్రమే మరణం పొందే వరాన్ని తన తండ్రి నుండి పొందాడు. దానికి సంబంధించిన వీడియో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. భీష్ముడు కౌరవుల్ని పాండవుల్ని ఆశీర్వదించిన తర్వాత ధర్మరాజు తాతకు పరిచర్యలు చేయడానికి ఎంతోమంది దాసీల్ని జనులను నియమించి కావలసిన పదార్థాలన్నీ సమకూర్చి ధర్మతత్వజులైన మునులను ఇష్టాగోష్ఠికి ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో యుద్ధం జరగకుండా ఉండేట్లు రథాలు, గుర్రాలు, కాల్బాలు లాంటి అక్కడికి రాకుండా జాగ్రత్తగా కాపలా కాసేందుకు రక్షక భటులను నియమించి సపరివారంగా తన శిబిరానికి వెళ్ళాడు ధర్మరాజు.
దుర్యోధనుడు కూడా తన పరివారంతో కలిసి వెళ్ళిపోయాడు. అనంతరం అర్జునుడు వినయశీర్షుడే వచ్చి భీష్మునికి పాదపూజ చేసి తన నోటు దురుసును క్షమించమని ప్రార్థించాడు. కౌంతేయుడైన అతని మీద ప్రేమే కాని కోపం ఎన్నడూ లేదని నిర్మల మనసుతో నిలిచి సేవాధరం నిర్వహించమని అతన్ని ఆశీర్వదించి పంపించాడు భీష్ముడు. ఆ విధంగా భీష్మదేవుడు రణరంగం నుండి అస్తమించి శరతల్పగతుడై ఉదాంతం సంజయుని వల్ల విని ధృతరాష్ట్రుడు గోడుగోడున ఏడ్చాడు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ధృతరాష్ట్రుడికి కళ్ళు కనబడవు, అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ భీష్ముడు మనవార్త విన్నాడు. ఏ విధంగా అంటే, వ్యాసుడు సంజయును అక్కడ ఏర్పాటు చేసి సంజయునికి దివ్య దృష్టి ఇచ్చి ఎప్పటికప్పుడు కురుక్షేత్ర యుద్ధం ఎలా జరుగుతుంది అనేది ధృతరాష్ట్రుడికి వివరించమని చెప్పి సంజయుని ఏర్పాటు చేశాడు. సంజయుడు తన దివ్య దృష్టి వల్ల భీష్ముడు చనిపోయిన సంగతి తెలుసుకొని ఆ విషయానికి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అందుకుగాను ధృతరాష్ట్రుడు ఈ విషయం తెలిసి గోడుగోడున ఏడ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఈరోజు ఈ వీడియోలో అర్జునుడు భీష్ముని కోసం పాతాళ గంగను పైకి తీసుకురావడం, అలాగే భీష్ముని మరణం గురించి మనం తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో ద్రోణాచార్యుల సేనాధిపత్యం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే యుద్ధం కూడా భీష్ముని చనిపోయిన అనంతరం ఏ విధంగా ముందుకు సాగిందనేది కూడా మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel.